మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈరోజు వెలుగు ట్రక్ డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్, బంకులు జామ్, హైదరాబాద్ లో గంటల తరబడి వాహనాల క్యూ, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, పలు చోట్ల నో స్టాక్ బోర్డులు, బంకుల మూత. చర్చల తర్వాతే హిట్ అండ్ రన్ చట్టం అమలు చేస్తామన్న కేంద్రం. దేశవ్యాప్తంగా సమ్మె విరమించిన డ్రైవర్లు ఎప్పటిలాగే బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా. నిన్న పెట్రోల్ డీజిల్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులన్నీ జామ్ అయిపోయినాయి అనుకోండి. ఫ్రీ అంటే కూడా అంతకన్నా జనాలు రారు, అంతకంటే ఎక్కువ జామ్ అయిపోయి అరగంట గంటలోనే నో స్టాక్ బోర్డులు పెట్టుకున్నారు. ఏదైతే ధర్నా చేస్తామన్నారో దానికి విరమించేసిర్రు. కానీ జనాలు ఆ ఒక్క న్యూస్ పోవడంతో కాదు, దేశం మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది. గంట 2 గంటలు 3 గంటలు వ్యవధిలో ఉన్నాయి పెట్రోల్ బంకులన్నీ ఖాళీ. సమ్మె చేస్తామని చెప్పి కేంద్రం వెంటనే స్పందించి వాళ్ళ చర్చలు పిలుచుకొని మాట్లాడిన తర్వాత మేము సమ్మె చెయ్యమని వాళ్ళు అన్నారు. ఈ వార్త బయట వచ్చినా కానీ జనాలు వినట్లేదు. మొత్తం బందేమో అన్నట్టు రాష్ట్రం మొత్తం పెట్రోల్ బంకుల వద్ద అయితే మొత్తం నో స్టాక్ బోర్డులే. ఎక్కడ చూసినా ఒక జాతర అనుకోండి. రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ. కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కోరడం లేదు కిషన్ రెడ్డి. న్యాయ విచారణ పేరిట కేసీఆర్ కు మేలు చేయాలనుకుంటున్నారు. మాజీ సీఎం ప్రస్తుతం సీఎం మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. కాంగ్రెస్ తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ. 5వ పేజీలో కిషన్ రెడ్డి గారు అంటున్నారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనంట, లోపాయికారి ఒప్పందం ఉందని అంటున్నారు ఆయన. అతనికి కౌంటర్ గా 10 ఏళ్ల నుంచి మీరేం చేశారు? కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టినోళ్ళు మీ మిత్రుణ్ణి ఎందుకు వదిలేసిండ్రు? అన్ని తెలిసి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అప్పు ఎట్లిచ్చింది? కాళేశ్వరంపై ఈ వారంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. 5వ పేజీలోని వార్త. నిన్న వాళ్ళిద్దరి మధ్యన హోరాహోరీగా మాటల యుద్ధం జరిగింది. నిన్న కిషన్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యన. మిషన్ భగీరథ కదేంది? ఇప్పటి వరకు రూపాయలు 31,000 కోట్లతో దేనికెంత ఖర్చు అయ్యింది? అప్పులెన్ని తెచ్చారు? కాంట్రాక్టులు పనులు ఎవరికిచ్చారు? ఎన్ని పైప్ లైన్లు వేశారు? ఆ పైప్ లైన్లు ఎక్కడి నుంచి తెచ్చారు? అధికారులను లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు పైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు. విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. సార్, మిషన్ భగీరథ అంటే ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే రాష్ట్రంలో మిషన్ భగీరథ లేకపోతే అంతకుముందు నీళ్ళే తాగలేదు అసలు జనాలు అనే ఫీలింగ్ లో తీసుకొచ్చింది కేసీఆర్. మొత్తం ఎక్కడెక్కడ నుంచో మొత్తం పైప్ లైన్లకు అయితే అసలు రోడ్లు తవ్వేయడము, ప్రతి ఒక్కటి అన్నిటికీ నష్టపరుచుకుంటూ పైప్ లైన్లు వేయడం. మొత్తం అదే ఏమంటారు చూడు, భూమిని ఆపరేషన్ చేసినట్టు చేసేసి నీళ్ళు ఇవ్వడం తక్క, తవ్వడం ఎక్క, పైపులు ఎక్క, మొత్తం ఖర్చులు మొత్తం పైపులకు తగిలేసిండు. వేస్ట్ దుబారా ఖర్చులు అవి. దాని ప్లస్ లా ప్రత్యామ్నాయం ప్రతి ఊరికి ఒకటి, ప్రతి జీపీకి ఒకటి ఆర్ఓ ప్లాంట్ పెట్టినా కానీ సరిపోతుంది అని నేను అనకొచ్చిన. ప్రజలు అంటున్నారు నీళ్లు తాగినట్టుగా ఏదో ఇస్తున్నట్టుగా మొత్తం దుబారా ఖర్చు. మిషన్ భగీరథ అనేది ఒక దుబారా ప్రాజెక్ట్ అని జనాలు అనుకుంటున్నారు. మనం అనడం జనాలే అనుకుంటున్నారు. గుట్టలకు ట్యాంకులు కట్టి ఈ నిజామాబాద్, ఆదిలాబాద్ గుట్టలు ఎక్కడ కనిపిస్తే ఆ గుట్టల పైన ట్యాంకులు, పెద్ద పెద్ద ట్యాంకులు, మామూలు కాదు. మిషన్ భగీరథ అంచనా వ్యయం 43,791 కోట్లు. ఇప్పటిదాకా చేసిన ఖర్చు 31,000 కోట్లు దాదాపు. మొత్తం పైపులకే పైసలన్నీ, పైపులకు తోవడానికి ఉన్న రోడ్లని నాశనం. ప్రజలు అనుకుంటున్నారు ట్రాఫిక్ ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు, సిటీల మధ్యలో నుంచి తవ్వుకుంటూ పోయారు. ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో విస్తరణ. ఎక్కువ ప్రయోజనం తక్కువ ఖర్చు ఉండాలి, అందుకు తగ్గట్టుగా డిపిఆర్ రెడీ చేయండి సీఎం అంటున్నారు. ఇది 2వ పేజీలోని వార్త. కాంగ్రెస్ లో వైఎస్ఆర్సీపీ విలీనం రేపే. రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్న షర్మిల. తెలంగాణలో సరిపోయిందిగా, ఆంధ్రాకి వెళ్తున్నది పార్టీ. ఆంధ్ర అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వైఎస్ షర్మిల రేపు రాహుల్ సమక్షంలో వెళ్లి మాట్లాడతానంట చర్చలు. రేపు విలీనం చేసే యోచనలు కూడా ఉన్నాయట. ఇక ఆంధ్రలో ఇక్కడ అన్న, ఇక్కడ కాంగ్రెస్ నుంచి చెల్లెలు. 20 ప్రాజెక్టులు 21,000 కోట్లు. తమిళనాడులో ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. 9వ పేజీలోని వార్త ఇది. 20 ప్రాజెక్టులు 21,000 కోట్లు ప్రారంభించిన నరేంద్ర మోదీ. ఉప్పులు పప్పులు మస్తు పిర్యం. భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు అల్లాడుతున్న పేదలు. 6 నెలల్లో 50% పెరిగిన రేట్లు. క్వింటాల్ బియ్యం 6,000 నుంచి 7,000. అల్లం కిలో 200 నుంచి
ఎల్లిగడ్డ రూపాయలు 300, కూరగాయలు కిలో 80 రూపాయలు పైనే, కిలో మటన్ 1000, కోడిగుడ్డు 7 రూపాయలు. నిత్యావసర ధరలైతే ఆకాశానికి అంటుతున్నాయి. సర్కారులు మాత్రం వీటిపైన శ్రద్ధ పెట్టట్లేదు. సామాన్యులకు కావాల్సింది నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండాలి. కానీ ఆకాశానికి అంటితే ప్రభుత్వాలకే ఎసరు. సింగరేణి నుంచి శ్రీధర్ ఇన్ఛార్జ్ సీఎండీగా ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం. ఇది 2వ పేజీలోని వార్త. చైనా ఎకానమీ కష్టాల్లో ఉంది, కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ, పొన్నం ప్రభాకర్ అంటున్నారు. 5వ పేజీలోని వార్త. అది రన్వేపై ఢీకొన్న విమానాలు, 5గురు మృతి, జపాన్లో రన్వేపై 2 విమానాలు. 9వ పేజీలోని వార్త. ఇది అయోధ్య రాముడికి హైదరాబాద్ నుంచి పాదుకలు. ఇది 5వ పేజీలోని వార్త. ఈనాడు నలుమూలలకు తక్కువ వ్యయంతో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలన్నిటికీ విస్తారం. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయ మార్గం నిర్మాణం నిలిపివేత. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. కొత్త ప్రతిపాదనలకు ఆమోదం. డిపిఆర్ ట్రాఫిక్ అధ్యయనాలకు ఆదేశాలు. 2వ పేజీలోని వార్త. ఇది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం, విభజన చట్టం కింద ఇవ్వాల్సిన 1800 కోట్లు విడుదల చేయాలి, నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది 3వ పేజీలోని వార్త. రవాణా ఉక్కిరి బిక్కిరి, భారీగా జనం కాదు, మొత్తం గుంపులుగానే. ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి, తుది నిర్ణయానికి విద్యాశాఖ. 2వ పేజీలోని వార్త. ఇది కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు, కాంగ్రెస్ బారాస. డిఎన్ఏ ఒకటే, తుమ్మితే పడిపోయే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 9వ పేజీలో అంటున్నది. ప్రాజెక్టుల అవినీతిలో బారాస, భాజపాలకు భాగస్వామ్యం, మంత్రి ఉత్తమ్ ఆరోపణ, కిషన్ రెడ్డి వ్యాఖ్య ఖండన. ఈ వారంలోనే న్యాయ విచారణకు ఆదేశిస్తామని వెల్లడి. 9వ పేజీలోని వార్త. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కిషన్ రెడ్డి అన్న మాటలకు ఇద్దరి మధ్య కౌంటర్ బాగా జరిగింది. నిన్న కాంగ్రెస్ లో పనిచేసేందుకు సిద్ధం, ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు నేడు ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్ షర్మిల. వైఎస్ఆర్సీపీ పార్టీకి మంగళం, కాంగ్రెస్ లోకి విలీనం చేయబోతున్న షర్మిలక్క. తెలంగాణలో ఖాళీ, ఇప్పుడు ఆంధ్రలో మొదలు పెట్టింది మళ్ళీ దుకాణం. షర్మిలక్క కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందంట. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ దానికి భారీ కసరత్తు చేస్తున్నారు వైఎస్ షర్మిల. మొత్తం మీద తండ్రి ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఒక వేలు నడిపించారో అదే బాటలో నడవాలని తన కూతురు అనుకుంటుంది. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారో కాలం నిర్ణయిస్తారు. 1804 లక్షల మంది ఉపాధికి గండి, ఉపాధి హామీ కూలీలకు శాపంగా ఆధార్ అనుసంధానం. 1804 లక్షల మంది ఉపాధికి గండి అంట, ఆధార్ అనుసంధానం చేయడం వల్ల. సింగరేణి ఇన్ఛార్జ్ సీఎండీగా బలరాం, జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రస్తుతం సీఎండీ శ్రీధర్కు సర్కార్ ఆదేశం. 2వ పేజీలోని వార్త. ఇది లోక్సభ సమరానికి బారాస సమాయత్తం, నేటి నుంచి పార్లమెంటరీ నియోజకవర్గ వారీగా సమీక్షలు, తొలి రోజు ఆదిలాబాద్ నాయకులకు దిశానిర్దేశం. 9వ పేజీలోని వార్త. బారాస నాయకులు పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టి చర్చలు జరుపుతున్నట. మొత్తం తొలిసారిగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడతారట. నామినేట్ పదవులు భర్తీపై దృష్టి, నేడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన పిసిసి విస్తృత స్థాయి సమావేశం. నామినేట్ పదవులపైన రేవంత్ రెడ్డి గారు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారట. 3వ పేజీలోని వార్త. నీట్ వరంగల్లో 4 కొత్త కోర్సులు, 100 ఎకరాల స్థలం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి. 3వ పేజీలోని వార్త. జపాన్లోని ఇషికవా నగరంలో దారిపై నేల మట్టమైన బహుళ అంతస్తు భవనం, వేల భవనాలు, కార్లు ధ్వంసం. జపాన్ పశ్చిమ తీరం అతలాకుతలం చేసిన భూకంపం, 55కు చేరిన మృత్యులు. 12వ పేజీలోని వార్త. ఇది భయంకరంగా వచ్చింది. ఇది భూకంపం 155 సార్లు కంపించిందంట 2 రోజుల్లో. 55 మంది చనిపోయారు. ఛార్జీల పెంపుకు అనుమతిస్తారా, 31లోగా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక సమర్పించాలంటూ డిస్కంలకు ఈఆర్సీ అల్టిమేటం. లేని పక్షంలో ఫిబ్రవరి 1 నుంచి రోజువారీ జరిమానా వేస్తామని హెచ్చరిక. ఇది 2వ పేజీలోని వార్త. సాక్షి సమం చేస్తారా, అప్పగిస్తారా, 12వ పేజీలోని వార్త. ఇది కేఫ్ టౌన్ లో నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ జట్టు 2వ టెస్టు. 12వ పేజీలోని వార్త. ఇది రూపాయలు 70,000కు పుత్తడి, బంగారం రేటు 70,000 అయింది. 2 రోజుల్లో 155 ప్రకంపనలు. ఇది 6వ పేజీలోని వార్త.
జపాన్లో 2 రోజులలో 155 సార్లు భూమి కంపించిందంట. రాష్ట్ర అభివృద్ధితోనే దేశాభివృద్ధి. మణిపూర్లో కాల్పులు, ఇది 6వ పేజీలోని వార్త. వలసలను అడ్డుకుంటాం, ఇది 6వ పేజీలోని వార్త. ఇది ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట. హైదరాబాద్లోని నాంపల్లి ఎంజిఎం మార్కెట్ వద్ద పెట్రోల్ బంకులు వద్ద బారులు తీరిన వాహనాలు. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్. బంకులకు పోటెత్తిన వాహనదారులు. మధ్యాహ్నానికల్లా నిండుకున్న నిల్వలు. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు. నిన్న బాగా రోజంతా అల్లాడిన రోడ్డెక్కిన ట్రక్కులు. 6వ పేజీలోని వార్త. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా క్యూలే. నిత్యావసర సరుకులకు తీవ్ర అంతరాయం. చివరికి కేంద్రం హామీతో సమ్మె విరమణ. కేంద్రం నిన్న పిలిచి సమ్మె విరమించేసింది. సమైక్య స్ఫూర్తితో సాగుదాం, ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో నీతి ఆయోగ్ బృందం భేటీ. 16వ ఆర్థిక సంఘం కేటాయింపులు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్లు ఇప్పించాలని కోరిన ముఖ్యమంత్రి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కుమార్ తో సీఎం రేవంత్ రెడ్డి. 3వ పేజీలోని వార్త ఇది. హైదరాబాద్ చుట్టూ మెట్రో 5 కారిడార్లలో మెట్రో రైల్ 2వ దశ విస్తీర్ణకు సమగ్ర ప్రణాళికలు. ఉన్న సన్నాలు పైకి భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు. క్వింటాల్కి 7,800కి చేరిన జై శ్రీరామ్. తర్వాత ₹200 తగ్గింపు. అదే దారిలో హెచ్ఎంటీ ధరలు 7,000 పైనే. బీపీటీ ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా ₹5,500 నుంచి 6,500కు. వానాకాలంలో సన్నాల దిగుబడి తగ్గడమే ప్రధాన కారణం. సన్నాలు వేయడం తక్కువైంది కాబట్టి ఇక్కడ బియ్యం కొరత అనేది ఎక్కువగా. బడ్జెట్లో భారీ అంచనాలొద్దు, ఇది 3వ పేజీలోని వార్త. కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరండి, ఇది కిషన్ రెడ్డి అంటున్నారు. 2వ పేజీలోని వార్త. కేసీఆర్ ను రక్షించేందుకు సిబిఐ విచారణ, ఇది 2వ పేజీలోని వార్త. పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు. కాళేశ్వరంలో కేంద్రాన్ని వాటా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. ఇది 2వ పేజీలోని వార్త. ఇక న్యూస్ రీల్. ఏప్రిల్లో టెట్, 3వ పేజీలో వార్త. ఇది ఏప్రిల్లో టెట్ అయ్యబోతున్నారంట, ఇది 3వ పేజీలోని వార్త. జపాన్లో మరో విషాదతం, ఇది 6వ పేజీలోని వార్త. సింగరేణి కొత్త బాస్, 14వ పేజీలోని వార్త. ఆధునిక మగ్గాలు ఆగాయి, ఇది 5వ పేజీలోని వార్త. చికెన్ రేట్ మళ్ళా కొండెక్కింది. నమస్తే తెలంగాణ పత్రిక. ట్రక్కుల సమ్మె విరమణ మెయిన్ హెడ్లైన్ ఇక్కడ. హిట్ అండ్ రన్ నిబంధనలకు వ్యతిరేకంగా మెరుపు సమ్మె. బంకులకు అందని పెట్రోల్, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. కేంద్రం చర్చలు, ప్రభుత్వ హామీలతో వెనక్కి తగ్గిన డ్రైవర్లు. కేంద్రం హామీ ఇచ్చింది. ఎయిర్పోర్ట్ మెట్రో లేనట్టే. తల్లి ఉన్నది, దానికి కుదించిర్రు. లేనట్టు కాదు, ఉన్నది కాకపోతే కుదించిర్రు. మూసి అభివృద్ధికి 3 ఏళ్లలో 36 నెలల్లో పరివాహక ప్రాంతాల నవీకరణ. తొలి దశలో 55 కిలోమీటర్లకు. హెచ్ఎండిఏ అధికారుల సమీక్షలో రేవంత్ రెడ్డి. గృహలక్ష్మి నిలిపివేత. 3వ పేజీలోని వార్త. ప్రతిపక్ష పత్రిక ఏమేమి రాస్తుందో దానికి. సగం ఆడ సగం మగ ద్విలింగ విహంగం 2 లక్షణాలు అరుదైన పక్షి. కొలంబియాలో గుర్తించిన శాస్త్రవేత్తలు. 100 ఏళ్లలో ఇదే రెండో ఘటన. సగం ఆడనంట, సగం మగనంట. అది ద్విలింగ విహంగం అంటే సగం ఆడ సగం మగ ఉంటుందంట పక్షి. కొలంబియాలో గుర్తించిన శాస్త్రవేత్తలు. కొలంబియాలో గుర్తించినంట ఆ పక్షిని. రోగి నిరాకరిస్తే ఐసీయూ వద్దు. తీవ్ర అనారోగ్యం ఉన్న రోగి నిర్ణయానికే ప్రాధాన్యం. బతికే అవకాశం లేనప్పుడు ఐసీయూలో ఉంచడం వృధా. కేంద్ర మార్గదర్శకాలు. 10వ పేజీలో ఉన్నట ఇది. సూది గుచ్చకుండానే షుగర్ పరీక్ష. చెమటతోనే మధుమేహ నిర్ధారణ. సూది ఇంతకు ముందు అంటే ఒక సూది తీసుకొని కూర్చి మధుమేహ పరీక్ష చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదంట, చెమటతోనే చేస్తారంట అది. నిమిషంలో గ్లూకోజ్ స్థాయి లెక్కింపు. ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని కనుగొన్న గుంటూరు వాసి. పేటెంట్ హక్కులు. నేడు గెట్ అడ్మిట్ కార్డులు విడుదల. ఇది 7వ పేజీలోని వార్త. సింగరేణి సీఎండిగా బలరాం. ఇది 3వ పేజీలోని వార్త. నేటి నుంచి బీఆర్ఎస్ సమావేశాలు. ఇది 2వ పేజీలోని వార్త. భయకంపిత జపాన్. ఒక రోజులోనే 155 సార్లు భూకంపాలు. భవనాలు నేలమట్టం. 55 మంది మృతి. 7వ పేజీలోని వార్త. మెరిట్ లిస్ట్ మరో టెస్ట్. 1419 పేజీలతో ఫస్ట్ నర్స్
మెరిట్ జాబితా జోన్ల వారీగా జాబితా లేక తీవ్ర అయోమయం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు 9,892 మంది ఎంపిక. అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆందోళనలు. ఇది 2వ పేజీలోని వార్త. మెరిట్ లిస్ట్ మరో టెస్ట్ అంటూ కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు. ఇక్కడ హరీష్ రావు అంటున్నారు. మంగళవారం దుబ్బాకలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభను మాట్లాడుతూ ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇది 2వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.